దావీదు సౌలుతో మాటలాడుట చాలించిన తరువాత. అంటే వినండి, ఇక్కడ చూడండి, ఇక్కడ ఇక్కడ సౌలు ఉన్నాడు, దావీదు ఉన్నాడు, యోనాతాను ఉన్నాడు. యోనాతాను సమక్షములో దావీదు ఎవరితో మాట్లాడుతున్నారంటే సౌలుతో మాట్లాడుతున్నాడు. చాలా జాగ్రత్తగా వినండి వాక్యము. ఎప్పుడైతే దావీదు సౌలుతో మాట్లాడుతూ ఉన్నాడో, వారిద్దరి మధ్య జరుగుతున్నటువంటి ఆ యొక్క సంభాషణ, లేదా దావీదు తన హృదయాన్ని సౌలు గారితో పంచుకున్న విధానాన్ని, ఆ మాట తీరును, ఆ విధి విధానాన్ని అంతటిని కూడా ఎవరు గమనిస్తున్నారు అంటే యోనాతాను గమనిస్తున్నాడు. ఏం గమనిస్తున్నాడంటే దావీదు సౌలుతో మాట్లాడే ఆ మాటను యోనాతాను గమనించి, వెంటనే ఆ మాట తీరు ఎవరికి నచ్చిందంటే యోనాతానుకు నచ్చి, యోనాతాను వెంటనే దావీదుతో ఏం చేస్తాడంటే స్నేహం చేస్తాడు. ఇక్కడ ఈ పాయింట్ని కొంచెం టచ్ చేసి ముందుకెళ్ళి నేను మాట్లాడుతాను, వినండి చాలా జాగ్రత్తగా. ఇక్కడ దావీదు సాధారణమైన స్థితిలో ఉన్న రాజకుమారుడు దావీదుతో ప్రేమలో స్నేహంలో పట్టడానికి కారణం ఏంటంటే దావీదు యొక్క హృదయపు అంతర్భాగములో పుట్టుకొస్తున్న ఒక తీయని, ఒక కమ్మని దేవుని యొక్క మాట. ఈ రోజుల్లో చాలా కుటుంబాలు సన్నాభిన్నం అయిపోవడానికి, చాలా కుటుంబాలు నాశనం అయిపోవడానికి, ఈవెన్ భార్యాభర్తల మధ్య కూడా ఇది వారు ఎంతవరకు వెళ్ళిపోతున్నారంటే ఒక చిన్న మాట విడాకుల వరకు వెళ్ళిపోవడానికి కారణం ఏంటంటే వారి నోటుల నుండి వారు వాడుతున్నటువంటి పదజాలం. భార్యాభర్తలు ఒక మాటలో చెప్పాలంటే వారు భార్యాభర్తలుగా ఉండకూడదు. వారు ఎలా ఉండాలి అంటే స్నేహితులుగా ఉండాలి. నీ పర్సనాలిటీ, నీ వ్యక్తిత్వం అనేది ఎప్పుడు బయటకు బయలుపడుతుంది అంటే నీ మాట ద్వారా ప్రపంచానికి అర్థమవుతుంది నువ్వంటే ఎవరో. నువ్వు వాడే పదజాలమే నీ పర్సనాలిటీని లోకం గుర్తించేటట్టుగా చేస్తుంది. నువ్వు ఎలాంటి దానివో, నువ్వు వాడే పదజాలాన్ని బట్టి నువ్వు ఎలాంటి దానివో లోకానికి అర్థమవుతుంది. నువ్వు ఎంత బాగా పౌడర్ రాసుకున్నావు, ఎంత మంచి డ్రెస్ వేసుకున్నావు, ఎంత బాగా మెయింటైన్ చేస్తున్నావు, నువ్వు ఏ స్థాయి నుండి వచ్చి అవేది కూడా లోకం చూడదు. కానీ లోకము నిన్ను ఎలా పరిగణించగలదు, నువ్వు మంచిదానవా చెడ్డదానవా అని చెప్పి లోకం ఎప్పుడు గుర్తిస్తుందంటే నీ నోటులో నుండి బయలువెడినటువంటి ఆ మాట. కొంతమంది చాలా చెడ్డ మాటలు పలుకుతూ ఉంటారు నోట్లో నుండి, చాలా రెక్లెస్గా మాట్లాడుతూ ఉంటారు. భార్యాభర్తల మధ్య కూడా ఈ సంబంధాలు తెగిపోవడానికి కారణం ఏంటంటే ఏదో ఒక మాట అన్నాడు భర్త, ఏదో పొరపాటున కొంచెం సరిగా వండలేకపోయింది. ఒరే కుక్క, ఇలా వండుతావా, నువ్వు నాకు చెప్పేది ఏంటరా నక్క అంటది ఈమె. నాకే నక్క అంటావా అంటది ఆయన. అన్నారు నాకు కుక్క అన్నప్పుడు నేను నక్క అంటే ఏం తప్ప అంటది ఆయన. ఇంకా ఒక చిన్న పదజాలం ఏం చేసిందో తెలుసా, ఆయన వచ్చిండు గొడ్డును బాదినట్టుగా బాధిండు. ఎవరిని? భార్యను. ఇప్పుడు ఈమె తక్కువ తిన్నదా, ఈమె కూడా హృదయమును దాటుకుంటూ మనస్సును తాకి నోటిలో నుండి ఏకంగా ఆక్స్ఫర్డ్ డిక్షనరీలు మొత్తం చదివేసిన ఇవన్నీ ఇప్పుడు లాగుద్ది. చిన్నప్పటి నుండి వివాహం వరకు, ఆ సమయం వరకు, అంటే అప్పుడప్పుడు కొన్ని పురుగులు పనిచేస్తుంటాయి. పురుగు కదిలింది అంటారే, అలా కొంతమంది ఎంత మంచోళ్ళైనా అందరిలో కూడా ఈ పురుగులు ఉంటాయి. ఆ టైం వచ్చినప్పుడు చదివినవన్నీ ఆక్స్ఫర్డ్ డిక్షనరీలో ముందుగా చదివేసినవన్నీ కూడా కరెక్ట్గా టైంకి చదివినవన్నీ ఎగ్జామ్లో రాసినట్లు అది ఎగ్జామ్ వీళ్ళకి. ఆ ఎగ్జామ్లో ఏం చేస్తారో తెలుసా, ఆయన కొడతా ఉంటే అమ్మగారు వరుసగా ఏం చేస్తారమ్మా, వరుసగా చదివేస్తారు, అంటే చూడకుండా బై హార్ట్. ఈ మధ్యన ఒక చిన్న వృత్తాంతం జరిగింది. ఏంటంటే అది ఎక్కడ ఏంటని దయచేసి మీరు డీటెయిల్స్ అడగొద్దు. ఒక కాలేజీలో ఏమండి ఒక ఫ్యాకల్టీకి లేదంటే ఒక స్టూడెంట్స్కి మధ్య చిన్న గొడవ, ఒక స్టాఫ్కి స్టూడెంట్స్కి మధ్య ఒక చిన్న గొడవ జరిగింది. చిన్న గొడవ జరిగితే ఆ గర్ల్స్ వార్డెన్ ఎవరైతే ఉన్నారో ఆ గర్ల్స్ వార్డెన్ని ఆ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంటు, అకాడమిక్ డీను, ప్రిన్సిపల్ గారి సారథ్యంలో ఆమెను పిలిచి అసలు ఏం జరిగిందో గొడవ తెలుసుకుందాము అని అడిగారు. పిలిపిస్తే ఆమె రావడంతోనే చాలా భయంకరంగా వచ్చింది. వచ్చి అవన్నీ ఎవరు డీటెయిల్స్ నేను ఇంకా ఎక్కువ డీటెయిల్గా చెప్పలేను, కానీ ఆమె చూడడానికి చాలా ఇన్నోసెంట్గా కనిపిస్తారు. చాలా అంటే చాలా
అసలు అరటిపండు కూడా ఎలా తినాలో కూడా తెలియదు. ఎలా తింటారమ్మా అరటిపండు? తొక్కను ఒలుసుకొని తినాలి, అది కూడా తెలియదు. అంటే అంత ఇన్నోసెంట్గా కనిపిస్తారు. అయితే ప్రేమ దేవుని బిడ్డలారా, అక్కడ జరిగినటువంటి సిచ్యువేషను ఎంత ఘోరంగా ఉందంటే భయంకరంగా ఆ పెద్ద ఆయన మీద కూడా కోపం అయిపోయి చూడటానికి అమాయకురాల్లా ఉన్న ఆ ఎగ్జాక్ట్ మూమెంట్లో ఏం జరిగిందంటే తన లోపల ఉన్నటువంటి మొత్తం ఆ పురుషుడిని, లేదంటే పుణ్య పురుషుడిని, లోపల ఎన్ని సంవత్సరాలు దాచిపెట్టినోడిని ఒకసారి రారా అన్నది. అక్కడ జరిగినట్టు ఎందుకు నేను మాట చెప్తున్నానంటే, ఇలాంటి సిచ్యువేషన్స్ కొన్నిసార్లు మీలో కూడా, మీరు నాలో కూడా చూసినప్పుడు చూడండి, ఒక దెబ్బ కొడితే మర్చిపోతాం కానీ ఒక మాట్లాడే మాటను మాత్రము మర్చిపోలేం. అప్పుడు ఎప్పుడైతే నువ్వు వాడకూడని పదజాలాన్ని వాడుతున్నావో నిన్ను నీవే ఏం చేసుకుంటున్నావో తెలుసా? నీ వాల్యూను నీవే తగ్గించుకుంటున్నావు. నేను అదే చెప్తున్నాను, నువ్వు ఎంత బాగా రెడీ అయ్యావు అన్నది నీ యొక్క జీవితం కాదు, నువ్వు వాడే పదజాలం అనేదే నీ జీవితం. నువ్వు ఏ రకమైనటువంటి లాంగ్వేజ్ వాడుతున్నావు, దట్ ఈజ్ యువర్ లైఫ్. అదే నీ లైఫ్, అదే నీ బ్రతుకు. అందుకే బైబిల్లో రాయబడింది, జీవ మరణములు నాలుక వశము, నెంబర్ 1. ఇంకా యాకోబు పత్రికలో ఉంటది, నాలుక అగ్నియే అన్నాడు. చాలా సందర్భాల్లో ప్లీజ్ మనకి తెలియక, మనకి నిజంగా ఆ సందర్భంలో భయంకరమైనటువంటి కోపం వస్తుంది. కోపం వచ్చి ఆటోమేటిక్గా స్పెల్లింగ్లు మిస్టేక్స్ వచ్చేస్తుంటాయి. మనల్ని మనం కంట్రోల్ చేసుకోలేక ఎక్కడ లేని ఇంగ్లీష్ పీసులన్నీ వచ్చేస్తుంటాయి మనకి కోపంలో. స్టూపిడ్, కౌన్సిలర్స్, గాడిద, కుక్క, ఇది నక్క. భార్యలను కూడా కొంతమంది జంతువుల పేర్లు పెట్టి పిలుస్తారు. ఓలే దున్నపోతు, ఓలే అడ్డగాడిద. అయితే ఇన్ని సంవత్సరాలు 2 బిడ్డలను జన్మనిచ్చావు, ఇన్ని సంవత్సరాలు ఎవరితో నువ్వు కాపురం చేసావు? దున్నపోతు అని నువ్వు పిలిచావు. ఇన్ని సంవత్సరాలు కాపురం చేసింది ఎవరితో మరి? దున్నపోతు. అంటే నువ్వు ఒక పెద్ద దున్నపోతువు, మీ ఆవిడొక దున్నపోతు. చూడండి వారు వాడే పదజాలం. నాకు చాలా మంది తెలుసండి, ఒక చిన్న మాట కుటుంబాలను ఏం చేసిందో తెలుసా? చిన్న భిన్నం చేసేసి ఆ కుటుంబాలు ఈరోజు విడాకుల వరకు వెళ్ళిపోయినారు. నేనేం చెప్తున్నానంటే, ఏ రకమైనటువంటి లాంగ్వేజ్ నువ్వు వాడుతున్నావు నీ తోటి వారితో, నీ బంధువులతో, నీ స్నేహితులతో, నీ శ్రేయోభిలాసులతో, నీ ఆత్మీయులతో, అమ్మ నీ హోల్ బీయింగ్ మేము చూడ 6 అడుగులు ఎత్తు నువ్వు ఉన్న ఇతరులతో నిన్ను నీవు ప్రజెంట్ చేసుకోవడానికి ఉపయోగించి ఒకే ఒక సాధనం దేవుడు పెట్టింది నీ హృదయంలో. ఏంటో తెలుసా? నీ చేతులు మాట్లాడవు. నీ చేతులతో నువ్వు ఊపితే అయిపోదు, లేదంటే సైకిల్ చేస్తే అవ్వదు. నీ లోపల ఏదైతే ఉందో అదే బయటకు వస్తుంది, అదే నీ జీవితం. am I right? సో ఈ 6 అడుగుల ఈ శరీరాన్ని అందంగా ప్రొజెక్ట్ చేయగలిగింది ఏంటంటే నీ లోపల నుండి వచ్చే ఒక మంచి మాట. కొంతమంది అర్థం పర్థం లేకుండా మాట్లాడేసేసి అసలు నోటికి అసలు అడ్డు ఏమీ ఉండకుండా ఏది నోటికొస్తే అది మాట్లాడేస్తా ఉంటారు, పేలేస్తా ఉంటారు. ఆ తర్వాత వెళ్ళి పెబ్బా నన్ను క్షమించిన ఆయన, అలాగానేసాను ఇలాగానిచ్చాను, అలా చేయకుండా ఆ మాట అమ్మ కోపం వస్తుంది, దెబ్బ కొట్టే. కానీ ఎప్పుడైతే నువ్వు దయచేసి ఎవరినైనా ఎవరి మీద భయంకరంగా కోపం వచ్చినప్పుడు దయచేసి ఒక్కసారి నువ్వు ఆత్మీయ బ్రేక్ వేయాలి. ఆ పదాన్ని స్టూపిడ్ అని నేను ఎవరినైనా అనటానికి ముందు, ఒరే వెధవా అని అనటానికి ముందు దాన్ని నేనేం చేసుకోవాలి తెలుసా? లోపల కన్వర్ట్ చేసుకుని, అమ్మో ఈ పదం మంచిదా చెడ్డదా? ఈ పదం వాడుట ద్వారా ఆయనకు నాకు మధ్య మంచి సంబంధము బిల్డ్ అవుతుందా, లేదా సంబంధము తెగిపోతుందా? యేసుక్రీస్తు ప్రభువారు చూడండి, ఆ మాట అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే, దేవుని నోటి నుండి వచ్చిన ప్రతి మాట ద్వారా ఈ యొక్క భూలోకాన్ని దేవుడు సృష్టించాడు. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీద బ్రతికినంత కాలము ఎన్నో విధాలుగా ఏది పడితే అది మాట్లాడలేదండి. ఏది పడితే అది మాట్లాడుంటే ఈరోజు ఈ బైబిల్ గ్రంథం మన చేతిలో ఉండేది కాదు. యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీద 33 సంవత్సరాలు బ్రతికినప్పుడు ఏదైతే మనుషుని యొక్క జీవితాన్ని కట్టగలదో అదే మాటను మాట్లాడాడు.
ఆ మాటే ఈరోజు మనకు దేవుని వాక్యముగా మన ముందు పరిశుద్ధాత్మ దేవుడు అందించాడు. అంటే దేవుని యొక్క యేసు ప్రభు వారి నోటి నుండి పలికబడినటువంటి మాటే దేవుని యొక్క వాక్యం. ఆ వాక్యమే వేల మందిని కాపాడుతుంది. ఈరోజు ఎంత అద్భుతమైనటువంటి రీతిలో దేవునికి ప్రవర్తన ఉందండి. నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించు. వావ్! హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూస్తారు. నీ యొక్క శత్రువును నువ్వేం చేయి? ప్రేమించు. మిమ్మును హింసించు వారి కొరకు మీరు ప్రార్థన చేయండి. ఇలా ఎన్నో విషయాలు ఉన్నాయి. ఒకడు ఎవరైనా మీకు ఒక చెంప మీద కొడితే రెండో చెంప చూపించు. ఇవన్నీ ఎవరు పలికినాయే చెప్పండి? యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీద మనిషిగా ఉన్నప్పుడు పలికినటువంటి మాట. అంటే ఒక్కొక్క మాట ఇట్ క్యారీస్ ద వాల్యూ. అదే ఈరోజు ఎందులో చేర్చబడింది? వాక్యంలో. నేను అంటున్నాను, మాట్లాడడానికి వందల వేల పదాలు మన మనసులో ఉన్నాయి. మనకు అన్ని విధమైనటువంటి అన్ని లాంగ్వేజ్లు మనకొచ్చు. మాట్లాడవలసినవి, మాట్లాడకూడనివి అన్నీ మన మెమరీలో ఉన్నాయి. కానీ ఆ టైం వచ్చేసరికి నువ్వు మాట్లాడే పదజాలం ఎలా ఉంది, ఆ పదజాలమే నీ జీవితం. ఆ పదజాలం మీద నీ ఆశీర్వాదం అనేది ముడిపడి ఉంది అన్న సత్యాన్ని మర్చిపోవద్దు. ఇక్కడ ఏం జరిగిందంటే, దావీదు సౌలుతో మాటలాడుట చాలించిన తర్వాత అంటే అర్థం ఏంటో తెలుసా? ఆయన రాజు, ఈయన సాధారణమైన వ్యక్తి. అయితే తనను తాను తగ్గించుకొని, ఆ సాధారణమైన వ్యక్తి అంటే కూడా ఇంక ఒప్పుకోకూడదు. సౌలు కంటే ఒక మాటలో చెప్పాలంటే దావీదు గొప్పోడు. ఎందుకంటే అక్కడ గొలియాతును సౌలు చంపలేకపోయాడు, దావీదు యొక్క అన్నదమ్ములు చంపలేకపోయారు, ఇశ్రాయేలు సైన్యములు ఎవరూ చంపలేకపోయారు. కానీ గొలియాతును చంపగలిగింది ఎవరు? దావీదు. ఒక రకంగా చెప్పాలంటే దావీదు చాలా గర్వంగా మాట్లాడాలి. నాకేంటి, ఈ గొలియాతుని చంపగలిగాను, ఆఫ్టర్ ఆల్ నువ్వెంత అనే పొగరుగా మాట్లాడాలి దావీదు. అయితే అలా మాట్లాడకుండా తనను తాను, అందుకే నన్ను దయచేసి కొంతమంది రూడ్గా మాట్లాడుతుంటారు, రూడ్ బిహేవియర్ అంటారు. రూడ్ బిహేవియర్తో కాకుండా దావీదు తనను తను తగ్గించుకొని సౌలుతో ఒక గొప్ప బలవీరుడైనప్పటికీ కూడా, గొలియాతును చంపగలిగినంత బలము దావీదుకున్నప్పటికీ కూడా తనను తాను తగ్గించుకొని, నా యజమానుడా, నీ దాసుడినైన నేను అనే పదజాలాన్ని వాడుతూ, మీరేది చెప్తే అది నేను వింటానయ్యా, మీరు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి నేను వెళ్తానయ్యా అని చెప్పి ఒక విధేయత హృదయంతో దావీదు నోటిలో నుండి పలకబడుతున్నటువంటి ప్రతి పదాన్ని ఎవరు గమనిస్తున్నారో తెలుసా? ఎవరు గమనిస్తున్నారు? యోనాతాను గమనిస్తున్నాడు. వావ్! దావీదు ఉపయోగించిన ఆ మంచి భాష చెప్పండి అందరూ, ఏంటిది? మీకు ఒకవేళ మంచి భాష నేర్చుకోవాలంటే ఒక్కసారి మా ఊరు రండి. వచ్చిన వాళ్ళు దయచేసి ఒక మంచి పెన్ను, ఒక 2 కాదండి 3 నోట్ బుక్లు పట్టుకొని రండి. ఎందుకంటే ఒక గంటకి ఆ బుక్ మొత్తం నిండిపోద్ది. గంటకు ఒక బుక్ అంటే ఎన్ని గంటలు ఉంటారో అన్ని నోట్ బుక్లు నిండిపోతాయి. టైమింగ్స్ మీ ఇష్టమే, 24 గంటలు అక్కడ అవి జరుగుతూనే ఉంటాయి. అదేనమ్మా, అదే నీ వాల్యూను ఖతం చేస్తుంది. నువ్వు వాడే ఆ లాంగ్వేజ్, వల్గర్ లాంగ్వేజ్ ఉంది చూడు, అది నీ ఆశీర్వాదాన్ని అడ్డేస్తా ఉంది. ఇక నేను అంటాను, ఆ రోజు తన తండ్రితో మాట్లాడే ఆ విధానాన్ని యోనాతాను గమనిస్తున్నాడు. ఆమేన్. ఆ యాటిట్యూడ్, ఆ బిహేవియర్, ఎవ్రీ వర్డ్ దట్ ఈస్ కమింగ్ ఫ్రమ్ ద మౌత్ ఆఫ్ డేవిడ్, that made the difference. వెంటనే యోనాతాను కనిపించింది, హలో, ఇలాంటి వ్యక్తినే నేను ఈరోజు ఇంతవరకు ఇంతకాలము ఏ వ్యక్తితో కూడా ఫ్రెండ్షిప్ చేయకపోవడానికి కారణం ఏంటంటే, ఒక మంచి భాషా ప్రావీణ్యత పదజాలము కలిగినటువంటి ఒక వ్యక్తి ఎక్కడైనా దొరుకుతాడా అని ఎదురు చూస్తూ ఉంటే, యోనాతాను ఒకవైపు నిలబడ్డాడు, దావీదు ఒకవైపు, తండ్రి ఇంకొక వైపు. ఎదురెదురుగా దావీదు మాట్లాడుట చాలించిన తర్వాత యోనాతాను అంటాడయ్యా, కెన్ ఐ మేక్ ఎ ఫ్రెండ్షిప్ విత్ యూ? కెన్ ఐ మేక్ ఎ ఫ్రెండ్షిప్ విత్ యూ? ఆ రోజు కానీ యోనాతాను దావీదుతో స్నేహం చేసి ఉండకపోతే దావీదును తండ్రి చంపేసి ఉండేవాడు. దావీదును దేవుడు తప్పించాడు, కానీ భౌతికంగా
దావీదును తప్పించింది ఎవరో తెలుసా? తన స్నేహితుడైన యోనాతాను. అయ్యా, నేను నా లెవెల్ చూడటం లేదు, నేను ఒక రాజకుమారుని అనే హోదా నేను చూడటం లేదు, కానీ నీలాంటి ఒక మంచి మనస్సు, మంచి మాట కలిగినటువంటి వ్యక్తి కొరకు ఎదురు చూస్తున్నాను. ఆ మంచి మాట అనేది ఎవరు మాట్లాడగలరో తెలుసా? ఒక మంచి మనస్సులో నుండి మంచి మనస్సు కలిగిన వాడే మంచి మాటను మాట్లాడగలడు. నేను అదే అంటున్నాను, నిజమైనటువంటి స్నేహము మంచి మనస్సులు అంతరంగ గర్భములో నుండి, హృదయపు అంతరంగములో నుండి ఆ మంచి మాట అనేది నీలో పుట్టినప్పుడు ఆ హృదయం అలాంటి మరొక మంచి హృదయానికి కనెక్టింగ్ పాయింట్గా మారిపోద్ది. ఎప్పుడైతే ఒక మంచి హృదయము ఇంకొక మంచి హృదయాన్ని గుర్తించిందో, స్థాయిని చూడదు. నేను రాజకుమారుని కదని గర్వాన్ని చూడలేదు. ఏం చేసిందో తెలుసా? రాజకుమారుడు స్థాయిలో ఉన్న ఆ వ్యక్తిని తన స్థాయికి దించేటట్టుగా చేసి తన మాటతో రాజకుమారుని వశపరుచుకున్నాడు. రాజకుమారుడే తగ్గించుకుని, అయ్యా, అక్కడ చాలా క్లియర్గా రాయబడింది, యోనాతాను హృదయము దావీదు హృదయముతో కలిసిపోయెను. ఎప్పుడైతే యోనాతాను హృదయము దావీదు హృదయంతో కలిసిపోయిందో, అక్కడ ఏం జరిగిందంటే స్నేహము అనే మొక్క హృదయం అనే నేల మీద నాటబడింది. అమ్మా, చాలామంది మనకి స్నేహితులు ఉంటారు, కానీ ప్రాణ స్నేహితులు ఎంతమంది ఉన్నారు మనకి? చెప్పుకోవడానికి ఫేస్బుక్లో మిలియన్స్ ఫ్రెండ్స్, కానీ ఒక్క రూపాయిని అవసరం వస్తే ఈ మిలియన్స్ ఫ్రెండ్స్లో ఒక్కడు కూడా నీకు హెల్ప్ చేయగలుగుతున్నాడా? నేను అదే అంటున్నాను, స్నేహితులు కాదు మనకు కావాల్సింది, ప్రాణ స్నేహితుడు కావాలి. నీ కొరకు అవకాశం ఉంటే, అవసరమైతే ప్రాణాన్ని కూడా పెట్టడానికి వెనుకంజ వేయని వాడే నిజమైనటువంటి నిజ స్నేహితుడు. మరొకసారి చెప్తున్నాను, ఇక్కడ యోనాతాను ఎవరికి సాదృశ్యంగా ఉన్నాడో తెలుసా? మా పాస్టమ్ గారు ఉదయం యు ఆర్ మై ఫ్రెండ్ అన్నది. ఏమన్నది? యు ఆర్ మై బెస్టీ. దెన్ నేను పెద్దగా ఆ ముందు నేను యాటిట్యూడ్ చూపించను, సర్లే చాలే అనేసాను. కానీ దట్ మే బి ట్రూ. అంటే తన భర్తలో తను ఎవరిని చూడగలిగింది? ఒక స్నేహితుడిని. ఆమేన్. ఒక ఉన్నతమైనటువంటి రాజకుమారుడు దరిద్రునితో స్నేహం చేయడానికి ఇష్టపడడానికి కారణం ఆ వ్యక్తి చూడగలిగిన మంచి మాట. యోనాతాను ఎవరికి సాదృశ్యంగా ఉన్నాడంటే యేసుక్రీస్తు ప్రభువారికి సాదృశ్యంగా ఉన్నాడు. రాజకుమారుడు యేసుక్రీస్తు దేవుని కుమారుడు. ఆమేన్. దావీదు ఎవరికి సాదృశ్యంగా ఉన్నాడో తెలుసా? నీకు నాకు సాదృశ్యంగా ఉన్నాడు. ఈరోజు యేసయ్య నీతో స్నేహం చేయాలని ఇష్టపడుతున్నాడు. ఇంటిమేట్లీ గాడ్ వాంటెడ్ టు మీట్ యూ, బట్ when he can make a friendship with you, దావీదు వలె నీ కన్వర్సేషన్ను, నీ యాటిట్యూడ్ను, నీ బిహేవియర్ను ఆయన ఒకవైపు నిలబడి చూస్తున్నాడు. ఈ స్టాండింగ్ సమ్వేర్ అండ్ అబ్జర్వింగ్ యూ, ద కైండ్ ఆఫ్ యాటిట్యూడ్, నువ్వు మాట్లాడే మాట, నీ తీరుతెన్నులు, నీ విధి విధానాలు, నీ బిహేవియర్స్, నీ యాటిట్యూడ్స్ అన్నీ కూడా ఆయన గమనించి ఆయనకి అదే ఆ దేవునికి గనక నచ్చితే నువ్వు కోరిక అవసరం లేదు, దేవుడే కావాలని దిగి వచ్చి నీతో స్నేహం చేస్తాడు.